డీటెయిల్ చూస్తే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాకాణి నివాసానికి వచ్చినటువంటి పొదలకూరు ఎస్ఐ హనీఫ్ సిబ్బంది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అక్కడ నోటీసులు అతికించి వెళ్లిపోయారు. ఇక సోమవారం ఉదయం 11 గంటలకు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇటీవల అక్రమ క్వాడ్ తరలింపులో కూడా కాకాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కాకాణి హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు కాకాణి హైదరాబాద్లో ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి అయితే పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు కూడా తన నివాసానికి అయితే రావడం జరిగింది. అయితే కాకాణి నివాసానికి వచ్చినటువంటి పొదలకూరు ఎస్ఐ ఎవరైతే హనీఫ్ ఏఎస్ఐ కానిస్టేబుల్స్ బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఈ యొక్క నోటీసులు జారీ చేసేందుకు వచ్చినప్పటికి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన హైదరాబాద్కి వెళ్ళినట్లుగా ఆయన అనుచరులు చెప్పడంతో వెనుతిరిగారు. అయితే మొత్తానికి ఇటీవల కాలంలో ఏదైతే పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఆయన మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే క్వాడ్కి సంబంధించినటువంటి తెల్లరాయిని ఇక్కడ యాక్చువల్ గా వైట్ క్వాజ్ అంటాం. వైట్ క్వాజ్ గత ప్రభుత్వ హయాంలో కూడా దాదాపు కూడా 250 కోట్లకు పైగా కూడా ఇక్కడ అక్రమ రవాణా జరిగినట్లుగా ఏదైతే ఫైనింగ్ డీడీ అయినటువంటి బాలాజీ నాయక్ కేసు ఇవ్వడం జరిగింది గత నెల 16వ తేదీ. అయితే ప్రస్తుతం ఇదే విషయం గురించి గత 3 రోజుల క్రితం ఏదైతే కాకానికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి పోలీసులు కూడా అరెస్ట్ చేస్తారని ఆయన ఇంటి వద్ద కార్యకర్తలు అయితే వందలాది మంది గుమ్ముకున్నటువంటి పరిస్థితిలో అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నోటీసులు జారీ చేయకపోవడంతో వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఈ రోజు ఆదివారం ఉగాది పూట పోలీసులు రావడం పట్ల కూడా ఇటు కార్యకర్తలు అయ్యుండొచ్చు, మరోవైపు ఇటు ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ టైంలో రావడం ఏందని కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే రేపు మార్చి 31న ఉదయం 11 గంటలకి రూరల్ డిఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. కాకాని హైదరాబాద్ లో ఉన్నట్లుగా ఇప్పటికే తమ అనుచరులతో పాటు సోషల్ మీడియాలో ఆయన మనవడికి ఏదైతే ఉగాది పచ్చడి తినిపిస్తున్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలతో పాటు గ్రూపుల్లో కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇటీవల అక్రమ క్వార్జ్ తరలింపు కేసులో కాకాని పై కేసు నమోదు చేసిన విషయం తెలిసింది. ఈ కేసు పురోగతి పూర్తి స్థాయిలో కూడా దాని మీద పోలీసులు విచారణలో భాగంగా ఆయన అరెస్ట్ చేస్తారా లేకపోతే నోటీసులు ఇచ్చేసి గమ్ముకుంటారనే దాని మీద కూడా ప్రస్తుతం అందుకు కూడా ఆందోళన పరిస్థితిగా కనపడతా ఉంది. అరెస్ట్ చేస్తారంటూ విస్తృత ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు తనపై ఏదైతే కేసులు పెట్టారో వాటన్నిటిని కూడా కొట్టివేయాలని చెప్పి ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా కాకాని వేశారు. అయితే ప్రస్తుతం కేసులో ముందస్తు కోసం హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు నోటీసులు జారీ చేసిన పోలీసులు ఎలాంటి విచారణలో భాగంగా రేపు రూరల్ డిఎస్పీకి 11 గంటలకి నోటీసులో ఏదైతే ఉండడంతో ఇటు కాకాని రేపు ఈ రోజు నైట్కి బయలుదేరి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా, రేపు రంజాన్ పర్వదినం సందర్భంగా రేపు ఏమన్నా ఏదైతే పర్మిషన్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనే దాని మీద కూడా ప్రస్తుతం ఒక వైసీపీలో ఆందోళన అయితే కొనసాగుతుంది. విచారణ భాగంలో ఆయన రాకపోతే ఎలాంటి యాక్షన్ పోలీసులు తీసుకుంటారనే దాని మీద ఒక ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క అక్రమ క్వార్జ్ విషయమే కాకుండా ఆయన మీద ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు కూడా 7 కేసులు నమోదయ్యాయి. దాదాపు కూడా 7 కేసులకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఈ యొక్క క్వార్జ్ తరలింపు విషయంలో 250 కోట్ల పైగా కూడా అక్రమంగా తరలి వెళ్ళినట్టు ఇందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే 10 మందికి పైగా కూడా కేసులు నమోదు చేశారు. అందులో ఇద్దరిని ఇప్పటికే రిమాండ్ పంపించారు. మరి కొంతమంది బెయిల్ పిటిషన్ కూడా వేసుకున్నారు. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఆయన ఒకవేళ మంగళవారం హైకోర్టులో ఎలాంటి ఏదైతే రావాలన్న దాని మీద కూడా ఒక సందిగ్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.